అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీస్ 78. ఇవాళైతే మన రెసిపీ చూడబోయేది ఏంటంటే సింపుల్ మెథడ్లో ముల్లంగి సాంబార్ అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కుక్కర్లో పప్పు వేసి కందిపప్పు ఉడికించుకోవాలి. ఒక 2 విజిల్ వచ్చేంత ఉడికించుకోవాలి. ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత మీడియం సైజ్ 3 ముల్లంగి తీసుకొని పైన తోలు తీసి శుభ్రం కడిగి కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా పప్పు ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. పప్పులో వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారపొడి ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక 3 టమాటాలు తీసుకొని శుభ్రం కడిగేసి బాగా కట్ చేసి సన్నగా ఇప్పుడైతే ఈ పప్పులో అయితే టమాటా వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని ఒక 10 నిమిషాలకి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మామూలుగా కుక్కర్కి విజిల్ పెట్టకుండా మామూలుగా ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ తీసుకోవాలి. మనకు నీళ్ళు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే సాంబార్ పొడి వేసుకోవాలి. నేనైతే ఆచి సాంబార్ పొడి వేసుకుంటున్నాను. ఇలాగా 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. సాంబార్కి అయితే ఇంకా ఉప్పు వేయలేదు. ఇప్పుడు దీనికి సరిపడైతే ఉప్పు అయితే వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలకి బాగా ఉడికించుకోవాలి. చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని బాగా పిండి రసం తీసి ఇప్పుడైతే చింతపండు రసం దీంట్లో కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడైతే ముల్లంగి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇలాగ దించి ఇలాగ ఒక కళాయి పెట్టుకోవాలి. ఇలా కళాయి పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2-3 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. ఇలా కొద్దిగా బాగా వేగిన తర్వాత కొద్ది కరివేపాకు, ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే కొద్దిగా లాస్ట్గా ఇలాగా ఇంగువ పొడి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంగువ పొడి వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ తాలింపుని ఇప్పుడైతే సాంబార్లో పోసుకోవాలి. ఇలా తీసుకొని ఇలాగ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. బ్యాచిలర్స్ కూడా ఈ ముల్లంగి సాంబార్ని సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే తొందరగా అయిపోతుంది. ఇప్పుడైతే ముల్లంగి సాంబార్ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ ముల్లంగి సాంబార్ వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.